ఎలా చూస్తారు? ఎలా చేస్తే పదవికి అనర్హుడని? చాలా పెద్ద మాట అండి. దీని మీద ప్రజలు, ఓటర్లు ఇంకా 4 దశలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమంటాడు అంటే, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు CNN News 18. దాన్ని తను ట్విట్టర్లో పెట్టాడు, ఎక్స్లో. ఏమన్నాడంటే ఆయన, నేనేదో హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నానన్నారు, నా జీవితంలో నేను ఎప్పుడు హిందూ ముస్లిం రాజకీయాలు చేయలేదు, ఒకవేళ అలా చేసి ఉంటే నేను అనర్హుడిని అన్నారు. చేసాడా లేదా అంటే వాళ్ళు అందులోనే చెప్పాడు. ఏమని అంటే, ఈ దేశంలో ఆస్తిని తీసుకొని పిల్లలు ఎక్కువ కనే వాళ్లకు, దోస్ హూ హ్యావ్ మోర్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులకు పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఆస్తులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించాడా లేదా? మీకు కూడా తెలుసు కదా, మనం మాట్లాడాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎక్కువ మంది పిల్లలు అన్నది ముస్లింలకు ఉంటారని కదా మన సంఘ పరివారం అంతా. నేను పేద ప్రజలు అనే అర్థంలో వాడానంటారు. ఎక్కువ మంది పిల్లలు గలవారు పేద ప్రజలు, ఈ రెండు ఒకటేనండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో అయినా. ఇంకా రెండోది ఇన్ఫిల్ట్రేటర్స్, దానికి ఏం వివరణ ఇవ్వలేదు. ఇంకోటి అంటాడు, మీరు ముస్లింలను నేను తక్కువ చేస్తారా, ఎక్కువ మంది పిల్లలు ఉన్నాడు అంటే ముస్లింలేనా అసలు అనేది హఠాత్తుగా ఆయన, నా ముస్లింల పట్ల మీరు ఇంత అంటే నేను చూస్తుంది ఏంటంటే, ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది ఆబ్వియస్లీ ఎలక్షన్ టైం కదా, మార్చాల్సిన అవసరం ఉంటుందేమో. డిఫెన్స్లో పడ్డారు అనేది ఇక్కడ ముఖ్యంగా ఆయన నరేషన్. హిందూ ముస్లిం కామెంట్స్ తీసుకొని వచ్చిన అంశం ప్రజలకు నచ్చలేదు, ఆయన మీద విమర్శ కూడా వచ్చింది. ఇక మిగిలిన దశల్లో ఉన్న గట్టెక్కాలంటే డిఫెన్స్ అవసరం కాబట్టి అలా చేస్తే, పెద్ద మాట కదా, అలా చేస్తే నేను పదవికి ప్రజా జీవితానికి అనర్హుణ్ణి అని ఆయన చెప్తున్నారంటే, మరి తప్పకుండా ఇప్పుడు బీజేపీని విమర్శించే లేదా ఆ అంశాలు కూడా చూపించే మీడియా అప్పుడు ఆయన ఏమన్నారు, దీంట్లో ఇది ఉందో లేదో మీరు చూడండి. ఆయన ఇంకోటి కూడా అన్నారు కదా, మన్మోహన్ సింగ్ అప్పుడు ఎప్పుడో అన్నాడు, ముస్లింల ఈ దేశంలో ఇది వరకు ఉన్నారు అనే ఒక మాట అన్నాడు, ప్రణాళికలో కూడా పెట్టారు, ఈ మాటలన్నీ అన్నాడు ఆయన. ఇప్పుడు ఏమన్నా చేయలేదు, చేస్తుంటే అనర్హుడిని అంటున్నారు. సో ఇట్ ఈస్ ఫర్ ఓటర్స్ టు డిసైడ్. ఓకే, ఇప్పుడు మీకు తెలంగాణలో ముఖ్యంగా అది నడుస్తుంది. ఆమె మాధవీలత మొన్న అక్కడ బురకాలు అవి తీసేసి మరీ చూడడం, ఐడెంటిటీలు అక్కడ బాణం వేయటం, చాలా ఆమె మీద 3-4 కేసులు వచ్చాయి. ఎక్కువగా ఆ కార్డు ప్లే చేసింది వీళ్ళే. అంత మాత్రాన మరి గెలుస్తారనేది ఏముందో తెలియదు, కానీ ఈ అంశం తీవ్రంగా వచ్చింది. అది ముందు మంచి విషయం, తర్వాత ఏమవుతుంది ఎలా ఉన్నా ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతే మానవులే, అనంత జీవిత గమనంలో అలుపు ఎరుగని శ్రామికులే అని అందరు ఒకటే నాకు అంశాన్ని ఇప్పటికైనా ఒప్పుకునే దిశలో రావడం మనం స్వాగతించాలి. ఇక ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు, అల్టిమేట్గా ప్రజలే కదా, ప్రజలు నిర్ణయిస్తారు అర్హతలు. అదే చూద్దాం సార్, మరి ఏం జరుగుతుంది, ఇంకా ఎన్నెన్ని ప్రశాంతత కాపాడాలి. మనం మొదట చర్చించింది, చివరి చర్చించింది కూడా ఏంటంటే, ఆ జూన్ 4 వరకు అక్కడ ఉంటాయి కాబట్టి వాటి భద్రత, ఈ భద్రత, ప్రజల భద్రత కూడా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉంది.